హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి. నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరితో అయితే భక్షాలైతే చేశానండి. వీటిని బొబ్బట్లని కూడా అంటారు. మా కన్నడలో అయితే కొబ్బరి హోళిగే అంటామండి మేము. ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. దీనికోసం అయితే ముందుగా నేను గోధుమ పిండిని తీసుకున్నాను. ఇది భక్షాల పిండి అండి. దీంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ పిండి అనేది కొద్దిగా స్మూత్గానే ఉండాలి, మరీ గట్టిగా ఉండొద్దు. తర్వాత చేతిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని ఇలా స్మూత్గా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఇది అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేయాలి. ఇప్పుడైతే మనం పూర్ణం చేసుకుందాము. దీనికోసం అయితే జార్ తీసుకొని ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని అయితే మెత్తగా మిక్సర్కి వేసేసుకోవాలన్నమాట. తర్వాత బాండ్లీ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఈ మెజర్మెంట్ కప్పుతో అయితే నేను 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. తీసుకొని ముందుగా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి మనము. దీంట్లో ఉండే పచ్చి వాసన మొత్తం పోవాలి. అందుకే ముందుగా దీన్ని ఒకటే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దీంట్లో 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను. స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే ఇంకొక హాఫ్ కప్ ఎక్కువగా బెల్లం తీసుకోవచ్చు. నాకైతే ఇదే కరెక్ట్ అనిపించింది. తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లం అయితే సన్నగా తురుముకోవాలండి, అయితే తొందరగా కరిగిపోతుంది. ఇలా గరిటెతో అయితే స్మాష్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది చూడండి. ఇది చేయడానికి ఒక 3 to 5 మినిట్స్ పట్టింది నాకు. తర్వాత మనకు పూర్ణం అయ్యిందో లేదో టెస్ట్ చేయడానికి కొద్దిగా ఇలా తీసుకొని ఉండలాగా కట్టుకోవాలన్నమాట. ఉండ కట్టుకోవడానికి వస్తే మనకు పూర్ణం పర్ఫెక్ట్గా రెడీ అయిందని చెప్పొచ్చు. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకు ఇలా బాండ్లీకి సపరేట్ అవుతుందంటే మనకు పూర్ణం రెడీ అయిందనే చెప్పవచ్చు మనము. తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఉండలులాగా చేసి పెట్టేసుకోవాలి పూర్ణాన్ని మొత్తాన్ని. మనకు ఉండలు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత పిండిని తీసుకొని దాంట్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా స్మూత్గా కలిపేసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకోవాలి. మనం పిండిని ఎంత స్మూత్గా చేసుకుంటామో మనకు భక్షాలు అనేది అంత బాగా వస్తాయన్నమాట. తర్వాత కొద్దిగా కింద పొడి పిండి వేసుకోవాలి. వేసుకొని మనం పిండిని మొత్తాన్ని ఇలా చేసుకోవాలన్నమాట. మనకు పూర్ణం పెట్టడానికి సరిపోయినంతగా దాన్ని పెద్దగా చేసుకోవాలి వేళ్ళతో. తర్వాత ఇలా పూర్ణం ఉండ పెట్టేసుకోవాలి మనము పిండిలో. పెట్టేసుకొని ఆ పూర్ణాన్ని లోపలికి ఒత్తుకుంటూ మనం పిండిని పైకి తీసుకొని రావాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు విధంగా పూర్ణం అయితే ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. పిండి పైకి రావాలి. ఇలా పైకి వచ్చిన పిండిని ఇలా మొత్తాన్ని పెట్టేసి క్లోజ్ చేసేయాలన్నమాట మనము. ఇలా చేయడం వలన మనకు పిండి పూర్ణం అనేది కరెక్ట్గా లోపల సెట్ అవుతుంది. లేకపోతే మనకు ఆ పూర్ణం ఒక సైడు పిండి ఒక సైడు పోతుందన్నమాట. తర్వాత ఇలా కింద పొడి పిండి వేసుకొని నిదానంగా ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి. ఇది కొంచెం నిదానంగా అయితే చేసుకోవాలి. మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మనం చపాతీలాగా అయితే చేసేసుకోవాలి. ఇలా అయితే మనకు భక్షం రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు పెనం పెట్టేసుకోవాలి.
పెనం కాగిన తర్వాత ఇలా భక్షాన్ని వేసేసుకోవాలన్నమాట. వేసుకుని పైగా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. తర్వాత ఇది అయితే ఒక పక్క కాలింది, మళ్ళీ దాన్ని అయితే తిప్పి వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. భక్షాలు చేయడానికి రాని వాళ్ళు కూడా ఇవి చేసేసుకోవచ్చు అన్నమాట, చాలా ఈజీగా. అయితే మనము ఎప్పుడు రొటీన్గా తినే భక్షాలు కాకుండా పూర్ణం భక్షాలు ఇలా కొత్తగా ట్రై చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. ఇలా బెల్లము కొబ్బరి కలిపి ఇవ్వడం వలన పిల్లలకు కూడా కాల్షియం పెరుగుతుంది అన్నమాట బాడీలో. ఇలా రెండు వైపులా బాగా కాల్చేసుకోవాలి ఎర్రగా. అంతే అండి, పూర్ణం భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకు చేసినట్టు కూడా అనిపించదు ఇవి చేస్తే. చాలా తొందరగా కూడా అయిపోయాయి నేను చేసేదైతే. మీరు కూడా ట్రై చేయండి. పూర్ణం భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. కొబ్బరి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.